ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మామిడి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇంకా ఏం చేయాలి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ రోజు అయితే మా డాడీ మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు పుల్లవి చూసి నారకాయలు 15 కాయలు అయితే కట్ చేపించుకొని తీసుకొని వచ్చిన తర్వాత మామిడికాయలను అయితే బాగా తుడిచిరనమాట. తుడిచి ఆరబెట్టినాం. సో అది పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అయితే 1 కప్ మెంతులు వేయించుకున్నాం. బ్రౌన్ కలర్ కలుపుతూ ఉండాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వారికి కలుపుతూ వేయించుకోవాలి. మేక్ షూర్ దట్ ఫ్లేమ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలో అదే కడాయిలో జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ జీలకర్ర యాడ్ చేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. సో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మేక్ షూర్ దట్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ రెండు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా ఒక కప్పులో ఆవాలు కూడా తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇట్లా దోరగా వేయించుకోవాలి. సో ఇవి మెంతులు అండ్ ఇవి జీలకర్ర, ఆవాలు, ఈ మూడు అయితే ఈ రెండు వేయించుకోవాలి. ఆవాలు ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. సో ఇవి ఆరబెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ అట్లానే మమ్మీ డాడీ కలిసి మామిడికాయలను అయితే తుడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 2 లీటర్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకొని వేడి అవ్వాలి, హీట్ అవ్వాలి అనమాట. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఆవాలు అయితే 1 కప్ ఆవాలు తీసుకొని అవి అందులోకి వేసేయాలి. అలానే తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మెంతులు కూడా 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ 3 క్వాంటిటీస్ 3 కప్ తీసుకోవాలన్నమాట. తీసుకొని అది అలానే లో ఫ్లేమ్లో పెట్టేసేసి మనం ఇక్కడ అయితే ఆల్రెడీ మనం మెంతం పౌడర్, జీలకర్ర పౌడర్, ఆవాల పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాం అనమాట. ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది ఇది ఆవాల పొడి, ఇది వచ్చేసి ఆవాల పొడి, ఇది జీలకర్ర పొడి, అండ్ ఇది మెంతుల పొడి, అండ్ ఇది వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్, ఇవి ఎల్లిపాయలు, ఇవన్నీ తీసుకుందాం. అలానే మేమైతే ఇక్కడ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాం. కలర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అంత కారంగా ఉండకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. అండ్ సన్న ఉప్పు అయితే యూజ్ చేసుకుంటున్నాం. ఇవి మామిడికాయలు 15 మామిడికాయలు అన్నమాట. సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం ఆయిల్ని. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే ఒక కప్పు తీసుకుంటున్నాం. ఆ ఎల్లిపాయలు కూడా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మీరు కప్పుతోటి అలా వేయకండి, ఆయిల్ చిల్లే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కటిగా వేసుకోండి, అంటే చేతులతోటి వేయండి. అలా వేస్తే మీద పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడైతే ఒక పెద్ద వెడల్పు గిన్నెలో మామిడికాయలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఆ మామిడికాయలు మనమైతే ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ 750 గ్రామ్స్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఒకటి 500 గ్రామ్స్, ఇంకొక 250 గ్రామ్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 500 గ్రామ్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇవి అయితే ముక్కలకు పట్టేలాగా, అంటే మామిడి ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
వీడియోలో చూపించిన విధంగా మంచిగా నిమ్మలంగా చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆవాల పొడి 1 కప్ యాడ్ చేసుకుంటున్నాము. ఏం పొడి అది? జీలకర్ర పొడి 1 కప్ యాడ్ చేసుకుంటున్నాము. మెంతం పౌడర్ కూడా 1 కప్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి ఈ మసాలా అనేది పట్టాలి కాబట్టి జీలకర్ర పౌడర్, మెంతల్ పౌడర్, ఆవాల పౌడర్ మొత్తం పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత ఆయిల్ అయితే మన ముక్కలలో అయితే వేసేసుకోవాలి. మామిడి ముక్కలలో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంత కలర్ఫుల్గా బాగుంది కదా. మేమైతే ప్రతిసారి 3 మ్యాంగో మిర్చి పౌడరే యూజ్ చేస్తాం. అండ్ మనం మామిడి పచ్చడి చేసినప్పుడు మనం పరిశుభ్రంగా ఉండాలి. మంచిగా తలస్నానం చేసి పరిశుభ్రమైన బట్టలు వేసుకొని పచ్చడి అయితే పెట్టుకోవాలన్నమాట. సో మామిడి ముక్కలకి ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో మంచిగా కలిసిన తర్వాత మనమైతే ఒక జార్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఒక జార్లోనైనా లేదా ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఒక సీసా డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాం అన్నమాట. ఒక జార్లోకి అయితే వేసేసుకుంటున్నాము. మీలో ఎంతమందికి పచ్చడి చేసిన రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలి అని అనిపిస్తుందో కమెంట్ చేయండి. చేసిన రోజు మాత్రం కొంచెం ఇలా మా మమ్మీ ఉంచుతుంది అనమాట. పక్కా కొంచెం ఉంచి దాంట్లో కొంచెం సపరేట్గా ఉంచుతుంది. అండ్ కలిపిన దాంట్లో అయితే అన్నం వేసి పెడుతుంది ప్రతిసారి. సో మనమైతే డబ్బాలోకి స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకుంటున్నాము. అండ్ తర్వాత అయితే పచ్చడి పెట్టినందుకు ఇక్కడ పూజ చేస్తుంది అనమాట. బొట్టు పెడుతుంది మా మమ్మీ. సో 5 బొట్లు పెట్టేసి సో సపరేట్గా అయితే మా మమ్మీ ఒక ముక్క అయితే ఇట్లా దీంట్లో ఉంచింది. అండ్ ఇప్పుడు అగరబత్తి అయితే వెలిగించి పూజ చేస్తుందన్నమాట మా మమ్మీ. పచ్చడి నిల్వ ఉండాలి కదా, సంవత్సరం నిల్వ ఉండాలి కాబట్టి మంచిగా ఉంచుకోవాలి మనం పచ్చడి. ఇలా పూజ చేసి ఎవరు తగలని ప్లేస్లో అయితే మనం ఆ జార్ని పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడైతే ఇందులో మనం పచ్చడి చేసిన దాంట్లో అయితే వేడి అన్నం వేసి ముద్దలు కలిపి నాకైతే ఇస్తుంది మా మమ్మీ. ఫస్ట్ రోజు చట్నీ అయితే చాలా బాగుంటుంది. అది సూపర్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇష్టమా? కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను తింటున్నాను పచ్చడితో. మళ్ళీ 3 డేస్ తర్వాత పచ్చడి అయితే తీసి కలుపుతుందన్నమాట. ఒకవేళ మనకి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బాగా అయితే ఆయిల్ మక్కేలాగా మంచిగా కలుపుకుంటున్నాము అంతే. అలానే పచ్చడి కొంచెం అయితే తీసిందనమాట. ఇప్పుడు డైలీ దాంతో తింటున్నాను నేనైతే. చాలా టేస్టీగా వచ్చింది. వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.